ఎలా కప్పిపుచ్చుతున్నావు? ఇది మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకో వేరే ఏదో దేనితోటి పోల్చుకొనైతే మాత్రం వినకండి. చాలా ఉన్నదాన్ని ఉన్నట్టు వినటం చూడండి ఇక్కడ. మీకు తెలుస్తుంది. భగవంతుడనే భావం ఎప్పుడు కూడా భగవంతుడు కాదు. ఉట్టి భావన. మరి ఆ డొల్ల భావంతో ఆ భగవంతుడిని ఎలా తెలుసుకుంటారు మీరు? ధూపదీపాలతో తెలుసుకోగలుగుతారా? ధూపదీపాలతో, పూజతో, రకరకాల నమ్మకాలతో అసలు ఉన్నదాన్ని కప్పిపుచ్చేస్తున్నామనమాట. మనిషి ఎంత చాతుర్యంగా ఇలా కల్పించుకున్నాడో చూసుకోండి. తను ఏదైతే కల్పించుకున్నాడో అక్కడ చిక్కుకుపోతున్నాడనమాట. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ హీనమైన ప్రపంచాన్ని తన గందరగోళంతో, తన దుఃఖాలతో, తన ఆందోళనతో, ఆ నిరాసక్త ప్రపంచాన్ని, ఆ బ్రతుకు యొక్క వేదనను, పూర్తి ఒంటరితనాన్ని, జీవితం ఇంకా వృధా అనేటువంటి కొన్ని భావాల్ని కొంతమంది అనుకుంటారు కదా! ఇలా ఏదన్నా వచ్చినప్పుడు అబ్బా! చనిపోతే బావున్ననుకుంటారు. చూసారా? వృధా భావాలనమాట ఇయన్నీ కూడా. అసలు ఉన్నదాన్ని అర్థం చేసుకోవటం మానేస్తే ఈ వెర్రే ఉంటుంది. అర్థమైతే ఈ వెర్రి పోతుంది. మరి దీన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు గ్రహిస్తూ మార్చాలని కాకుండా, ఎప్పుడైతే మనం ఆ మనసుందో దానికి ఒక అపారమైన ఆ మౌన స్థితిలోకెళ్తుందని చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు అదిప్పుడు ఆ తెరను తొలగించేసుకుంటుందనమాట. అంటే ఏంటి? ప్రతి దానికి ఏది అడ్డం ఉండనివ్వదనమాట. ఆ ముసుగు తీసేసి చూస్తుందనమాట. ఇదంతా మనం అర్థం చేసుకోకుండా ఆహ్, ఈ భావాల్ని భగవంతుడనే భావాన్ని కానీ, పూజాకృతుడనే భావాన్ని కానీ, రకరకాలు మనం ఉన్నాయి కదా! అన్నీ కూడా బోలెడన్నున్నాయి. అప్పటికి మనకవి సంతృప్తికరంగా ఉండొచ్చు. కానీ ఎంత మాత్రము అవి విలువలేనివే. అంటే పరిచ్ఛిన్నమైనవనమాట. పరిమితమైనవి. ఈ పరిమితమైంది కాలాతీతమైనటువంటి ఆ పరమాత్మను చూసారా? చేరలేదు. తన మొదటి స్థితది. అందుకే మనం ఒక భావాన్ని నేనెందుకు సృష్టిస్తున్నాను, కల్పిస్తున్నాను అనేది మనం దాన్ని అర్థం చేసుకోవటం అనేది ముఖ్యం అనమాట. మనసెందుకు ఒక భావాన్ని సూత్రీకరిస్తుంది? ఒక భావాన్ని ఆధారం చేసుకుంటుంది. ఇది మీరు జాగ్రత్తగా వింటున్నారు మీకు అర్థమవుతుంది కదా! ఒక సిద్ధాంత భావన కావచ్చు, ఒక తాత్విక భావన కావచ్చు, లేదా ఒక హేతుబద్ధ భావన కావచ్చు, లేదా మానవీయ, లేదా పదార్థత్వం అంటే ఆ పదార్థ తత్వం అంటే సిద్ధాంత ఆ భావాలన్నిటిని కూడా ఈ మనసు రూపొందించేస్తుంది. అసలు ఈ భావం అంటే ఏంటో తెలుసా మీకు? ఒక క్రమరీతిలో పెట్టుకున్నటువంటి ఆలోచనలనమాట ఈ భావాలు. అది దా దా దానికెంత చాతుర్యం ఉందో చూసుకోండి. ఇదంతా మనం గమనించకపోతే ఎక్కడుంటాం మనం? ఆలోచనల చేత ఒక ఆలోచనలన్నీ ఒక క్రమరీతిలో సర్దుకుని పెట్టుకొని, ఒక భావాన్ని ఏర్పాటు చేసుకుంటామనమాట. ఇలాంటి భావంలోనే ఈ మనిషి, ఈ మానవుడు జీవిస్తున్నాడనమాట. మనకి మత సంబంధం ఉన్నా లేకపోయినా కూడా, మనం అంతా చేస్తుంది ఇదే అంటున్నాడనమాట. గడిచిపోయిన సంవత్సరాలన్నిటిలోనూ ఆ భావాలకి ఎందుకంత అసాధారణమైన ప్రాధాన్యతనిచ్చాం?